శ్రమల దినాల్లో జీవించిన వాడు, ప్రాముఖ్యంగా నీరో చక్రవర్తి కాలంలో జీవించిన వాడు. నీరో చక్రవర్తి క్రీస్తు శకం 54 నుండి క్రీస్తు శకం 65 వరకు కూడా రోమాన్ని పరిపాలించినట్టుగా చరిత్ర చెబుతుంది. క్రైస్తవుల్ని నీరో చక్రవర్తి హింసించినంతగా ఇంకెవరు హింసించలేమో. రోమా పట్టణం తగలబడిపోతే ప్రజలందరూ ఎవరు కాలకులు చెప్పుకోవచ్చారంటే ఎవరు అనుకున్నారు? నీరో చక్రవర్తి కాలకులు అనుకుంటుంటే కాదు క్రైస్తవులే అని క్రైస్తవుల మీదకి ఆ నిందను నెట్టేసిన వాడిగా ఉంటున్నాడు నీరో. అంతేకాదు క్రైస్తవులు హింసించి క్రైస్తవులకి దేహం మీద మైనము కానీ మంటనిచ్చేటువంటి వేరొక ద్రవమైన పూసి రాత్రి వేళ సమయంలో వారి గార్డెన్స్ లో లివింగ్ టార్చెస్ గా, అంటే లైట్ లాగా గార్డెన్ లో వీధి లైట్ లాగా క్రైస్తవులు కాలుస్తూ వచ్చినటువంటి వాడు, సింహాలను వేసిన వాడుగా ఉంటున్నాడు. రకరకాలుగా హింసిస్తూ వచ్చాడు. ఆ కాలంలో పౌలు భక్తులు, పేతురు భక్తులు శస్సాలలో ఉన్నారు. శ్రమలో ఉన్నటువంటి పేతురు భక్తుడు శ్రమలో ఉన్న క్రైస్తవ్యానికి ఈ పత్రిక రాస్తూ వస్తున్నాడు. ఈ 4వ అధ్యాయం చాలా ప్రాముఖ్యమైనది. ఓర్పుల గురించి తెలియజేస్తుంది. ఈ 4వ అధ్యాయం అంతా కూడా ఓర్పు గురించి తెలియజేస్తూ ఒక ప్రాముఖ్యంగా 3 అంశాలు ఈ అధ్యాయంలో. మొట్టమొదటి 6వ వచనం చూసినట్లయితే క్రీస్తు యొక్క గుణలక్షణ కనిపిస్తే మనకి. అదో 7 నుంచి 11 వరకు చూస్తే క్రీస్తు యొక్క సేవకత్వం ఉంటుంది. 12 నుంచి 19 వరకు విశ్వాసాన్ని తెలియజేస్తున్నాడు. శ్రమంలో విశ్వాసం తెలియజేస్తున్నాడు. మనం చదివి భాగాన్ని గమనిద్దాం ఒకసారి. చదవండి ఒకసారి మళ్ళా 4:16 చదవండి. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించినలా అతను సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని. ఆ దినాల్లో క్రైస్తవులు హింస ఉండబోతున్నారు. నేటి దినాల్లో కూడా మన దేశంలో కూడా క్రైస్తవులు క్రైస్తవులు హింసలోనే ఉన్నారు. ఆనాడు ఏ విధంగా ఓర్పు ఆదరణ పేరు తెలియజేసుకొచ్చాడో వాటిని మనం జ్ఞాపకం చేసుకుని ఈ శ్రమల్ని అధిగమించవలసిన వారిగా ఉంటున్నాము. క్రైస్తవుడు అని బైబిల్లో కొత్త నిబంధన ఎన్నిసార్లు రాయబడింది? బైబిల్లో క్రైస్తవుడు అని ఎన్ని పర్యాయాలు రాయబడింది? ఆ సందర్భాలు ఏంటి? 3 సార్లు. ఎక్కడెక్కడ? అంత్యోక్యలో మొట్టమొదటిగా శిష్యులు క్రైస్తవులు అనబడి. మరి శిష్యులు క్రైస్తవులు అనబడ్డారు. ఎవరు శిష్యులు? నీ పేరు అట్లా ఎవరు అన్నా ప్రశ్నించాలి డైరెక్ట్. ఎవరు శిష్యులు? యేసు క్రీస్తు శిష్యులు అంత్యోక్యలో 1 సంవత్సరం ఉండి పరిచర్య చేసినప్పుడు అనేక రక్షించబడ్డారు. వారిని చూసిన వారు ఏమన్నారంటే వీరు క్రైస్తవులు అన్నారు. తెలుగులో క్రైస్తవులు, ఇంగ్లీష్లో ఏమంటారు? ఇంగ్లీష్ వచ్చు కదా, ఏమంటారు? క్రిస్టియన్. క్రైస్ట్ ప్లస్ ఐఏఎన్. క్రైస్ట్ ప్లస్ ఐఏఎన్ అంటే క్రీస్తుకి చెందిన వారు. వీరు ఎవరయ్యా ఆ శిష్యులు అంటే ఒక మాట చదవండి. లూకా సువార్త 14వ అధ్యాయము 25, 26 అనుకుంటా. 25 నుంచి అమ్మా చదువు. బహుజన సమూహంలో ఆయనతో కూడా వెళ్తున్నప్పుడు ఆయన వారి గట్టు తిరిగి, ఇక్కడి నుంచి అందరం చూడండి, అందరూ చూడండి అమ్మా, అందరం చదువు. ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్లను,
తన ప్రాణము సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు. ఎవరంట శిష్యుడు? అది మాకన్నీ కట్టే పక్కన పడదు, మనం చేయలేండి. తల్లిదండ్రులు చూడడం, భార్య బిడ్డలు చూడడం, అన్నదమ్ములు చూడడం, ఇంకాసేపు పక్కన పెట్టాం. ఆ తర్వాత చూసేవు ఏంటి అక్కడ? తన ప్రాణమును సహా ఏం ద్వేషించాలంట? మన ప్రాణాన్ని ద్వేషించాలి. అంటే మరణమైన, వేదనైనా, బాధ అయినా, శ్రమ అయినా, ఏదైనా సరే ప్రభువా నేను నీతోనే ఉంటా. నా ప్రాణం నాకు ముఖ్యం కాదు, నా ప్రాణం నాకు ముఖ్యం కాదు, నీతో ఉండటమే నాకు ముఖ్యము. మన ప్రాణాన్ని ద్వేషించుకుంటే అప్పుడు ఏమవుతామంట? శిష్యులు అవుతామంట. ఇప్పుడు మన శిష్యులుగా క్రైస్తవమా? రెండు కాదు, రెండు. అవునా కదా? చెప్పట్లు అవునా కదా? శిష్యులం కాబట్టి క్రైస్తవం అవుతాం. అసలు మొట్టమొదటి శిష్యులం కావాలా? శిష్యుల్లోనే ఆవిడ క్రీస్తుని చూశారు. మనలో క్రీస్తుని ఎవరైనా చూస్తున్నారా? ఇది ప్రశ్న ఇక్కడ. ఆనాడు ఆ శిష్యుల్లో క్రీస్తుని చూశారు వాళ్ళు. ఈరోజు క్రైస్తవులలో క్రీస్తు ఉన్నాడా? సాయంకాలం పూట నుంచి టిఫిన్ కోసం బండి దగ్గరికి వెళ్ళి మైసూర్ బజ్జీ కొనుక్కుంటాం. మైసూర్ బజ్జీలో ఏముందండి? మైసూర్ ఉందా? ఉందా? నేటి బీరకాయలు కొనుక్కుంటాం, మంచి కూర వండుకుందామని. దాంట్లో నెయ్యొద్దుగా? క్రైస్తవుల్లో కూడా క్రీస్తు ఉన్నాడా లేదా? చెప్పట్లా, నాకెళ్ళి చూస్తున్నారు, ఏం చెప్పట్లా మీరు? ఉన్నాడా లేడా? ఈ మాట చెప్పాలి. నేను కాదు, మీరు కాదు. బయట లోకము, బేర్షెబాలో లేకపోతే ఈ గ్రామంలో ఎంతమంది క్రైస్తవ విశ్వాసం వారు ఉన్నారు, వారు ఏమిచ్చిన లోకము వీరిలో క్రీస్తు ఉన్నాడు, వీరిలో క్రీస్తు ఉన్నాడు, క్రైస్తవులు అని చెప్పాలి. మనంగా చెప్పాల్సింది. అన్ని జనాంగము నేను కాదు చెప్పుకోవాల్సింది. అన్ని జనాంగం క్రైస్తవులు అనబడ్డారు మొట్టమొదటిగా. రెండో మాట ఎక్కడ ఉంది? అదే పుస్తకంలో, ఏ పుస్తకంలో? అపోస్తల గ్రంథంలో 26వ అధ్యాయము 28వ వచనంలో అగ్రిపన్నుడు, పౌలా అంత త్వరగా నన్ను క్రైస్తవుడిగా మార్చదూచుతున్నావే అంటాడు. సాక్ష్యం చెప్తున్నాడు అగ్రిప ముందు పౌలు. చాలా విషయాలు చెప్పుకోవచ్చు, చదవండి. అవన్నీ విన్నాక ఆయన ఒక చలనం వచ్చినట్టు ఆ మాటించి ఆయన మనసాన్ని ప్రేరేపించినట్టుగా ఉంది. ఏ విధంగా దేవుడు క్రైస్తవులు మార్చే బాగుండునేమో అన్నట్టున్నాయన్నమాట. నన్ను కూడా క్రైస్తవ మార్చ చూస్తున్నావే అంటే. రెండోది ఏంటంటే, ఒక క్రైస్తవుడు తన సాక్ష్యము ద్వారా మరొకరిని క్రీస్తువుని సంపాదించేవాడు. మూడవది ఇప్పుడు మనం చదివిన మాట, ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించినలా. ఎందుకు వస్తుంది క్రైస్తవ బాధ? క్రైస్తవ బాధ ఎందుకు వస్తుంది? ఎందుకు శ్రమ వస్తుంది? ఒక భక్తుడు ఒక చిన్న ఉదాహరణ చెప్పాడు. నేను ఉద్యోగస్తుని కాబట్టి కొంచెం ఉద్యోగస్తులతో ఎక్కువ మాట్లాడతాను. ఇప్పుడు రిటైర్ అయిపోయాడండి. ఒక ఆఫీసులో ఒక ఆఫీసులో ఒక క్లాస్ 4 ఉన్నాడు. ఆఫీసులో ఉన్న క్లాస్ 4 క్రైస్తవ విశ్వాసి. ఈ వీళ్ళకి ఆయన దగ్గర పనిచేసే ఇష్టం లేక, నెల రోజులు చేయలేక, నెల నుంచి బతకబడి 3 నెలలకు అతను ట్రాన్స్ఫర్ చేసి వెళ్ళిపోయాడు ఒక ప్లేస్కి. మళ్ళా ఇంకో వ్యక్తిని పోస్ట్ చేశాడు. ఆయన కూడా చెప్పండి సేమ్ క్యాడర్ అన్నమాట. ఎందుకంటే ఆఫీసులో ఈ ఉద్యోగాలు వీడే. అర్థమైనా?
ఈ ఉద్యోగాలు అందరూ మనగానే ఉంటారు కూడా. ఈ ఇద్దరు తర్వాత 3 సంవత్సరాల తర్వాత ఇట్లాంటి ఒక మంచి మీటింగ్ లో కలుస్తున్నారు. హలో బ్రదర్, ఎక్కడున్నారు? బాగున్నారా? ఎక్కడ ఉద్యోగం చేస్తున్నారు? ఉద్యోగంలో. ఉద్యోగం చేస్తున్నారా? ఎంతకాలం నుంచి? 3 సంవత్సరాల నుంచి. అంటే నేను వచ్చిందంటే నువ్వు వచ్చావన్నమాట అక్కడికి. 3 ఏళ్ళు అక్కడే ఉండవా? ఉండా. నేను 3 నెలలు లేకపోయా, 30 దినాలు లేకపోయా, 60 దినాలు పోవడం ట్రాన్స్ఫర్ ఇచ్చారు. వీళ్ళతో మంచి క్రైస్తవులు ఎవరు? 3 సంవత్సరాలు ఆఫీసులో ఉన్న వ్యక్తి మంచివాడా? 30 దినాలు ఆఫీసులో ఉండగా అయ్యా నన్ను ఎక్కడికి పంపించండి, నేను ఇక్కడ పని చేయలేను అని పారిపోయిన వాడు మంచివాడా? పారిపోయాడు. మీరేమంటారు బ్రదర్? పారిపోయాడనా? ఎందుకని? ఆఫీసర్ గారికి లంచాలు తెచ్చి పోవాలా? చీకటి పడితే ఏంటి బాటిల్ మోసుకురావాలా? ఇంకెట్లాంటి చాలా ఉన్నాయి. అవి మనము చెయ్యకూడదు. కనుక అయ్యా నేను ఇక్కడ పని. మరి 3 సంవత్సరాలు వాడు ఇచ్చినవాడు క్రైస్తవుడేగా. ఇతడు ఆరోగ్యంలో వాడికి 3 సంవత్సరాలు ఎలా ఉన్నాడంటే అలవాటైపోయాడు, లోకంలో కలిసిపోయాడు. మరి అందులో క్రీస్తున్నాడు. అతను చూసిన వాడు క్రైస్తవుడు అంటారా? ఇవాళ గురించి ఏం చెప్పామంటే మనం ఎలా ఉండాలో తెలుసుకోవడం కోసం అంతే. నేను ఎట్లా ఉన్నాను, నన్ను చూసిన వాళ్ళు, నా సాక్ష్యం చూసిన వాళ్ళు, అయ్యా మీ దేవుడు నాకు కూడా కావాలి, మీ దేవుడు నాకు కూడా కావాలి, మా ఇంటికి వచ్చి మీరు ప్రార్థన చేయండి, నేను మీ సంఘానికి వస్తాను, మీ సహవాసానికి వస్తాను, మీ ప్రార్థన కలిసి వస్తానని చెప్పేవాళ్ళు ఉన్నారు అన్నంతో పాటు. ఎందుకు శ్రమలు వస్తాయంటే తప్పుని తప్పుగా చెప్పినప్పుడు శ్రమలు వస్తాయి. అది తప్పు అని తెలిసినప్పుడు మనం చెప్పకపోతే ఆ నింద మన మీద కూడా ఉంటుంది. ఆ నింద ఒక దుర్మార్గంలో ఉన్నారని మనకు తెలిసినప్పుడు అది చెప్పకపోతే దానిలో మనం పాలిభాగస్తులమే. ఈ మాట నేను చెప్పట్లా, ఏహెచ్కేల్ గ్రంథం తర్వాత చదవండి మీరు. మన పని ఏంటంటే అయ్యా నీ ఒక దుర్మార్గత ఉన్నది అని చెబితే మన పని అయిపోయింది. అతను విని బాగుపడ్డాడు, మంచిదే. బాగుపడలా, అతని యొక్క మరణానికి అంటే అతని యొక్క నష్టానికి మనము బాధ్యులం కాదు. మనం చూసాము, గ్రహించాము, చెప్పాము. అయితే ఇక్కడే శ్రమ వస్తుంది, దాంట్లో అనుమానం లేదు. ఇక్కడే శ్రమ వస్తుంది. ఇక్కడ మనం సరే మాట్లాడండి. ఇప్పుడు 17వ శ్లోకం పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము. తీర్పు దేవుని ఇంటి వద్దని ఆరంభమయ్యే కాలం వస్తుందండి. మనకెందుకు వస్తుంది తీర్పు? వస్తుంది. మనము తీర్పు అంతే వచ్చాం. మనము నీతిమంతులుగా తీర్చబడ్డాం. వీఆర్ జస్టిఫైడ్. నీతిమంతులుగా తీర్చబడ్డాము. శాంక్టిఫికేషన్ లో కొనసాగుతూ ఉన్నాము. రక్షించబడ్డాము, అది జస్టిఫికేషన్. నీతిమంతులుగా తీర్చబడ్డాం, రక్షించబడి మనము కొనసాగుతూ ఉన్నాము, అది శాంక్టిఫికేషన్. అయితే ఈ శాంక్టిఫికేషన్ లో కొనసాగేటప్పుడే ఒక జడ్జిమెంట్ ఉంది. అదే ప్రభు వల్ల జడ్జిమెంట్. 3వ జడ్జిమెంట్. 7 తీర్పుల్లో 3వ జడ్జిమెంట్ ప్రభు వల్ల. యాక్చువల్లీ ఈ తీర్పులు ఏం చేద్దామంటే ప్రతి దినము విశ్వాసి తను పరీక్షించుకోవాలి. ప్రతి దినము. ఎందుకంటే ప్రతి దినం అని ఆది సంఘములో ప్రతి దినము ఇంటింట రొట్టె వేల్చుతూ వచ్చిరి. ప్రతి ఇంట రొట్టె వేల్చు అనుదినము మనం రొట్టె వేస్తున్నాము. ప్రభుత్వం నాలుగు అన్నాడు. కొంతమంది అయితే నెలకు ఒకసారి మధ్యరాత్రుల్లో, కొంతమంది ఉన్నారు సంవత్సరం ఒక్కసారి. వాళ్ళు పాల్గొనకూడదు, ఇట్లా చూసి దాటిపోతారు.
అపోస్తల కార్యగ్రంథంలో 20వ అధ్యాయం వచ్చేసరికి ఆదివారం నాడు మేము రొట్టె కూడి వచ్చినప్పుడు రాస్తాడు. ఇంటింట రొట్టె వేస్తూ వచ్చినటువంటి క్రమం నుండి ప్రభుజనములో రొట్టె వేర్చడం అనేది ఆరాధనలో ఒక భాగము. ఆరాధనలో మనం ఏమనుకుంటామంటే సమాజంలో గొంతెత్తి ఆరాధించే ఆరాధన అనుకుంటున్నాం. అది ఒక్కటే కాదండి. ఇంటి దగ్గర బయలుదేరి దగ్గర నుంచి మరలా బయటికి వెళ్ళేంత వరకు ప్రభుత్వం జరిగే ప్రతిదీ కూడా ఆరాధన భాగం. చివరికి ఇది కూడా ఏంటిదంటే కాదు ₹1 రూపాయలు తగ్గువాడుకుంటున్నాయంట. ఎక్కడ కొంచెం తగ్గువాడుకుంటే గల్లాపెట్లో ఆఫరింగ్ చేసేది కూడా ఆరాధన భాగమే. అంతేకాదు ఆరాధికులు 24 గంటలు దేవునికి మహిమకరంగా జీవించాలా. అందుకే పొందిన మాట్లాడుతుంది ఇక్కడ. కాబట్టి దేవుని చిత్త ప్రకారం బాధపడేవారు సత్ప్రవర్తన గలవారై, ఎప్పుడైతే దైవికమైన సత్ప్రవర్తన కలిగి ఉంటామో ఖచ్చితంగా నీకు శ్రమ వస్తుంది. అది దేవుని బట్టి, దేవుని పని బట్టి, దేవుని మాటను బట్టి, దేవుని చిత్తాన్ని బట్టి వచ్చే శ్రమ. ఆ శ్రమలో కూడా సత్ప్రవర్తన కలిగి ఉండాలి. ఇంకేంటి కలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మను అప్పగించుకోవలను. మనం నమ్ముకున్న దేవుడు ఏమయ్యాడు? నమ్మదగిన దేవుడు. మనము నమ్మదగని వారము. మనం నమ్మదగిన వారమే. మన దేవుడు నమ్మదగిన వాడు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని మార్పు రాస్తున్నాడు 9వ అధ్యాయంలో. నమ్మాల ప్రతిదీ కూడా ప్రభువా నాకు సత్ప్రవర్తన దయచేయి, నాకు సత్ప్రవర్తన యథార్థ దయచేయి, నేను నీతిగా జీవించడానికి సహాయం దయచేయి, నేను యథార్థ ఉండటానికి సహాయం చేయి అని ప్రార్థన చేసి వెంటనే దేవా నీకు స్తోత్రములు. ఎందుకు? నేను ఏమైతే అడిగేదో అవి నీవు నాకు అనుగ్రహించేవు. ఇది నమ్మకం. అంటే ఒక భక్తుడు ఇలాంటి టేబుల్ లేదంటే ఆయనకి వాక్యం చెప్పడానికి టేబుల్ కావాలని ప్రార్థన చేశాడు. ముగింపులో దేవా నీకు స్తోత్రం టేబుల్ ఇచ్చినందుకు ఆమె అన్నాడంట. దేవా నేను టేబుల్ అడిగాను, నువ్వు టేబుల్ ఇచ్చేసావు నాకు. ఇప్పుడు ఎదురుకుండా ఏం కావాలి? టేబుల్ కనపడాలి, అంతేగా? దానికి టేబుల్ కనపడాలా? కానీ ఆయన ఏమని ప్రార్థన చేశాడు? నీకు స్తోత్రం దేవా, నీకు నాకు టేబుల్ ఇచ్చావు. ఆ తర్వాత ఆ సహోదరులు అడిగారు బయటకు వచ్చినాక, అన్న మీరు ఇంత ప్రార్థన చేశారు కదా అంటే దేవుడు ఇచ్చేశాడు. అది డెలివరీ అయింది, దేవుడు ఇచ్చాడు. అది తగిన సమయంలో ఇప్పుడు ఎక్కడ ఉంది? నేను ఏం చెప్తాను సార్, నా పొట్టలో ఉందని చెప్పాడు. ఒక స్త్రీకి బిడ్డలు కావాలని ప్రార్థన చేసిన కుటుంబానికి వెంటనే మనం ఏం చెప్పాలి? నేను ఇచ్చిన గర్భఫలములకు అడిగామంటే అక్కడ అడిగిందైనా ఇస్తాడు. నమ్ముతాం. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. నేను నమ్మే దేవుడు నా వంటి వాడు కాదు. నా వంటి వాడంటే నరుడు కాదు. ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన నమ్మదగిన దేవుడు కనుక నేను అడిగింది ఖచ్చితంగా నాకు ఇస్తాడు. అయితే ఆయన సొంత సమయంలో ఇస్తాడు. ఆయన సొంత సమయంలో ఇస్తాడు. ఇస్సాకుకి పిల్లలు ఎంతకాలం పుట్టారు? ఇస్సాకుకి పిల్లలు ఎంతకాలం పుట్టారు అమ్మా? పెళ్ళైన ఎంతకాలానికి? 20 సంవత్సరాలు పుట్టారు. 20 సంవత్సరాలు ప్రార్థన చేస్తున్నారు లేదా? చేసుకోవచ్చాడు. యాకోబు పెళ్లి ఎప్పుడైంది? యాకోబు పెళ్లి వయసు ఎంత?
ఏది సార్ ఫిజికల్ ఇది ఏం చెప్తుంటారు మీరు? యాకోబుకి పెళ్లి అయినప్పుడు వయసు ఎంత? బైబిల్ పండితుల లెక్క ప్రకారం 70 సంవత్సరాలు అంట లాభాన్ని ఇంటికి వెళ్ళినప్పుడు. అందుకే దేవుడు కృపగల దేవుడు, దయగల దేవుడు కదా, త్వరగా 12 సంతానం కావాలా. దేవుడు ఏం చేశాడు చెప్పండి, తెలిసేగా. దీన్ని ఆధారం చేసుకొని కొంతమంది దాన్ని పాటిస్తున్నారు. అది కాదు, అది ఆయన చిత్తం. అది ఇక్కడ క్రైస్తవుడికి శ్రమ వస్తుంది, శ్రమంలో ఓర్పు కలిగి ఉండాలి, దేవుని గుణలక్షణాలు, దేవుని యొక్క నమ్మకత్వాన్ని మనం కలిగి ఉండాలి అని పేతురు చెప్తున్నాడు. తీర్పు ఎక్కడ ఏం చెప్తుంట? దానియేలు అంటే అర్థం ఏంటి? దాన్ ఏల్, దాన్ ఏల్. దాన్ అంటే తీర్పు, ఏల్ అంటే దేవుడు, దేవుడే నా న్యాయాధిపతి. దానియేలు అంటే దేవుడు తీర్పు. ప్రకటన గ్రంథంలో మనం చదివిన భాగం సింహాసనం వేయబడి చూస్తూ వచ్చాడు. ఎవరు? యోహాను. ఎక్కడ సింహాసనం వేయబడి? పరలోకంలో. ఈ దానియేలు ఉండేది దర్శనంలో సింహాసనం వేయబడ్డ దానియేలు చూశాడు. ఆ సింహాసనం చూసిన మహావిష్ణువుని చూశాడు, మనిషి కుమారుడు చూశాడు, అబద్ధ క్రీస్తు విరోధి చూశాడు, క్రీస్తు విరోధి అగ్నివేయుడు చూశాడు. ఇవన్నీ కూడా దానియేలు తన గ్రంథస్థం చేస్తూ వచ్చాడు. అవి జరగలే, ఇంకా అవి దానియేలు జరగల. యోహాను భక్తుడు పరలోకం చూస్తున్న సింహాసనం ఏబట్టి వచ్చింది. పరలోకంలో ఆ సింహాసనం తీర్పు సింహాసనము, తీర్పు సింహాసనము. ప్రకటన 5 అధ్యాయాలు పరలోకంలో తీర్పు సిద్ధపరిచే సమయం అది. 6వ అధ్యాయం నుంచి 7 ముద్రలు, తర్వాత 7 మూరలు, 7 పాత్రలు, ఇవన్నీ తీర్పులు. ఆ తీర్పుల కాలమే 70వ దానియేలు గ్రంథంలో. మన శ్రమలు ప్రారంభంలో ఉండాలనుకున్నాం. ఇప్పుడున్న శ్రమలకి మనకు భయం వేస్తుంది. ఈనాడు మన రాష్ట్రంలో ఆత్మీయ ప్రాంతానికి వెళ్తే మన సహోదరుని మన క్రైస్తవ సమాజం ఏ విధంగా నష్టపరుస్తున్నారో మీరు గమనించవచ్చు. మణిపూర్ భయంకరమైన పరిస్థితులు. క్రైస్తవులు భద్రత లేని స్థితిలో ఉన్నాం మనము. క్రైస్తవులకి భద్రత లేని స్థితిలో ఉన్నాము. శ్రమల దినాల్లో ఉన్న గుర్తుపెట్టుకోండి. శ్రమ 40 దినాలు కాదు. క్రైస్తవుడిగా నిజంగా క్రైస్తవులు బతకాలంటే ప్రతి క్షణము కూడా శ్రమే. ఆ శ్రమంలో ఆదరణగా రాస్తూ ఉన్నాడు, సింహాసనము వేయబడ్డవి. అయితే మా దేవుని ఇంటి దగ్గర అంటే సంఘంలోని మొట్టమొదట సింహాసనం వేయబడుతుంది. అయితే ఇక్కడ మనం జడ్జిమెంట్స్ గురించి ఒకటి చదవాల్సి వస్తుంది. 7 జడ్జిమెంట్స్ ఉన్నాయి. ఇది 3వ జడ్జిమెంట్. ఏంటి అంటే మనం 3వ మాట ఏమో 3వ మాట ఎక్కడ లేవు, 3వ మాట ఎక్కడ లేవు అమ్మా మాట చదువు. 1 కొరింథీ 11:31 తీర్పులు చెప్తుంది అక్కడ. దీన్నే బిలీవర్స్ జడ్జిమెంట్ బై డైలీ అంటారు దీన్ని. అయితే మనలను మనమే విమర్శించుకొని ఎడలా తీర్పు పొందకపోదము. మనం తీర్పు పొందినలా లోకముతో పాటు మన శిక్షావిధి కలుగునట్లు ప్రభువు చేత శిక్షింపడుతున్నాము. క్రీస్తు న్యాయపీఠం నిలబడాలి. 2 Corinthians 5:10 ప్రకారము క్రీస్తు న్యాయపీఠం నిలబడాలి. ఇది శిక్ష కాదు, బహుమతులకి. ఈ న్యాయపీఠము బహుమతులకి. ఈ భూమి మీద దేవుని ప్రజలుగా, ఆయన ఆరాధకులుగా మనము చేసిన పనికి మన కూలి ఇవ్వబడుతుంది. అంటే మన లోకల్ భాష చెప్తున్నాను మీకు. పగలంతా పని చేస్తాము, కూలి ఎన్నింటిలో యజమాని సాయంకాలం ఇస్తాడు. కానీ రక్షించిన మనము దేవుని ఇంట్లో పని చేసినప్పుడు దేవుడు మనకు కూలిస్తాడు. ఆ బహుమానాలు తీసుకున్నది క్రీస్తు న్యాయపీఠం ముందు. ఆ న్యాయపీఠం ముందు బహుమతులు తీసుకోవాలంటే మొట్టమొదటిగా మన ప్రవర్తన అనుదినము సరిచేయబడుతు రావాలా.